హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు అయితే మీకు డిఫరెంట్గా బీడ్స్ కూర్చోవేసేది ఎలా అని చెప్పి చూపిస్తాను. చాలా యూనిక్గా ఉంది. తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్కి హెమ్మింగ్ నీడల్కి 4 రౌండ్లు కాటన్ థ్రెడ్ చుట్టి ఎక్కించి పెట్టుకున్నాను. అది ఇలా కింద నింకు ఇలా పైకి కుచ్చుకోవాలి. అది నీడల్లో చూడండి, ఇంకొకసారి చూపిస్తాను. ఇలా 4 రౌండ్స్ అయితే ఎక్కించుకున్నాను. అది 8 రౌండ్స్ అవుతుంది. 4 రౌండ్స్ ఎక్కించుకుంటే టోటల్ అయితే 8 రౌండ్స్ ఉంది కాటన్ థ్రెడ్. శారీకి ఇలా నీడలు కింద నింకు ఇలా పైకి కుచ్చుకుందాము. కుచ్చుకొని నీడలు నీట్గా కొద్దిగా వెనకాల ఉండేట్లుగా నాటేసాక ఎంత అయితే కావాలో మనకి వెనకాల అంత వదులుకొని మిగతా థ్రెడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ ఒక 3-4 నాట్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా వేసుకోండి. ఇలా ఒక 3 నాట్స్ వేసుకున్నాక చిన్నదిగా ఉంది కదా కాటన్ థ్రెడ్, ట్రిమ్మర్ తీసుకొని దాన్ని అయితే కట్ చేస్తాం థ్రెడ్ని. ఇంకొకసారి టైట్గా నాటు ఇడ్చుకున్నాము. ఇది అయినాక చూడండి ఎలా వేసేదని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక 4 బీడ్స్ వేసుకున్నాము. 1 2 3 4 బీడ్స్. చాలా ఒక డైమండ్ షేప్లో వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైను. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఒక్క బీడ్లో నీడలో పైన ఇంకు ఈ 1 2 3 ఈ 3 బీడ్స్ వదిలేసి ఫస్ట్ 1 బీడ్ ఉంది కదా, ఆ బీడ్లో ఆ హోల్లో నీడలు ఇలా తీసుకోవాలి. ఇలా నీడలు మన వైపు తీసుకుంటే రైట్ సైడ్కి ఇలా చూడండి, ఇలా షేప్ వస్తుంది. 4 బీడ్స్ డైమండ్ షేప్ లాగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఆ బీడ్స్కి అయితే ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని మళ్ళీ నీడలు కుచ్చుకొని ఇక్కడ ఒక నాట్ చేసుకున్నాము. అప్పుడు బీడ్స్ 4 బీడ్స్ అనేది అదే స్పేస్కి నీట్గా బాగా ఫిక్స్ అవుతుంది. ఎక్కడ హల్లాడదు. షేప్ అంతా కూడా అలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి డిజైన్స్ అయితే మేము మీకు పెడతా ఉంటాం ఫ్రెండ్స్. మీరైతే వెంటనే నేర్చుకోవచ్చు. మళ్ళీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా టజల్స్, ఆ టజల్స్ అయితే ఒకటి వేసుకొని మళ్ళీ దానికి ఇలా ఒక నాట్ వేసుకోవాలి. దానికి కూడా ఫస్టే కూడా కావాలంటే మనము టజల్స్ రెడీ చేసి కూడా ఈ డిజైన్స్ చేయొచ్చు. వితౌట్ టజల్స్ రెడీ చేయకుండా మళ్ళీ కూడా ఈ డిజైన్ అంతా అయినా కూడా టజల్స్ వేయచ్చు ఫ్రెండ్స్. అది కూడా మనము ముందర వీడియోస్లో చూపిస్తాము. మిస్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నాట్ వేసుకుంది అయినాక మళ్ళీ ఇప్పుడు 4 బీడ్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. 1 2 4 బీడ్స్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ 1 బీడ్లో నీకు నీడలు ఇలా వాపస్ తీసుకున్నాము. వాపస్ తీసుకునేది అయినాక మళ్ళీ చూడండి, లంచ్ ఏమైనా లూజ్ అవుతే నీట్గా ఇలాగే టైట్గా తీసుకోండి ఒకసారి. ఇలా ఫ్రెండ్స్ తీసుకునేది అయినాక ఇక్కడ మళ్ళీ ఇంకొకటి మనం అయితే నాటైతే వేసుకున్నాము. ఎంత కావాలో అంత స్పేస్ చూసుకొని ఇలా నీట్గా తీసుకోండి. ఇలా ఒక్కొక్కసారి అవుతుందంటే ప్రతిసారి లూజ్ రాదు. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఆడాడే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. మళ్ళీ మనకి బీడ్కి ఎంత అయితే స్పేస్ కావాలో చాలా దూరం అంతా కుట్టద్దండి, బీడ్స్ లాక్ చేసుకోవద్దండి. ఎందుకంటే రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రింకల్స్ వస్తే ఎలాంటి డిజైన్ అయినా కానీ బాగా కనపడదు ఫ్రెండ్స్. రింకల్స్ రాకుండా నీట్గా ఉంటే మనం సింపుల్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ రెడీ చేసి పెట్టినాం కదా టజల్స్, ఆ టజల్స్ అయితే వేసుకొని ఇలా వేసుకొని ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇలా ఒక లాక్ చేసుకుందాం. ఇలా ఫ్రెండ్స్ లాక్ చేసుకుని అయినాక మళ్ళీ సేమ్ 4 బీడ్స్ అయితే వేసుకుందాము. 1 2 3 4 బీడ్స్ వేసుకొని మరి ఒక నీడల్ని ఇట్లా బీడ్స్ వాపస్ తీసుకొని బీడ్స్కి అయితే స్పేస్ ఎంత కావాలో అంత స్పేస్ చూసుకొని లాక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ లాక్ చేసుకునేది అయినాక
మళ్ళీ ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాం కదా టజల్స్, ఆ టజల్స్ అయితే వేసుకున్నాము. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్, మీకైతే ఎలా అనిపించింది? ఈజీగా ఉందా? ఎలా ఉంది డిజైన్, ఎలా ఉంది ఫినిషింగ్, ఎలా ఉంది అనేది మనకి ఒక కామెంట్ పెట్టండి. అలాగే మీకు ఏమైనా డిజైన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫుల్గా వేసుకొని పోవాలి. కుచ్చు అనేది మనము కొద్దిగా చిన్నదిగా కట్ చేసుకున్నాము. మీరు కావాలంటే కొద్దిగా పొడవుగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అది మీ కస్టమర్ ఏరియా కొద్దీ ఎలా అడుగుతారో అలా అయితే మనం చేసుకోవాల్సి పడుతుంది. కుచ్చు అయితే మాకైతే మామూలుగా ఇంత కట్ చేస్తాం కాబట్టి ఇంత అయితే కట్ చేసినాను ఫ్రెండ్స్. నేను ఇలా 4 బీడ్స్ ఇలా వేసుకొని నీట్గా వేసుకోవాలి. ఇక్కడ ఒక లాక్ చేసుకోవాలి. లైనింగ్కు మళ్ళీ టజల్స్ సేమ్ అలాగే వేసుకొని పోవచ్చు. ఈ బీడ్స్ గోల్డ్ బీడ్స్ అయితే వేసినాం కదా ఫ్రెండ్స్, మనం అవి మీరు కావాలంటే పెద్దది కూడా వేసుకోవచ్చు. ఇలా ఫుల్ ఫినిష్ చేసుకొని పోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.